వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి మీ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సత్య గారు, తర్వాత రాజకీయ సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మనతో ఉన్నారు. చక్రపాణి గారు, జీవోఎంకి సంబంధించి రోజు ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. ఈరోజు యూనియన్ కౌన్సిల్ పెట్టే అవకాశం ఉంది, యూనియన్ టెరిటరీ డిమాండ్ చేస్తున్నారు సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు అందరూ. సో యూనియన్ కౌన్సిల్ పెడితే ఎలా ఉంటుందని అంశంపైన చర్చిస్తున్నారంటూ ఒక వార్త వచ్చింది. సో హైదరాబాద్ యూనియన్ కౌన్సిల్గా పెట్టే అవకాశం ఉంటుందా? ఉంటే ఎలా ఉండే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? తెలంగాణ వాదులు, తెలంగాణ జనం ఎలా చూస్తారు దీన్ని? అంటే రెండు, ఒకటి పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏది కన్ఫర్మ్డ్ న్యూస్గా, జిఓఎంలో ఉన్నటువంటి ఏ మంత్రి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో లేకపోతే మీడియాతో మాట్లాడుతూ చెప్పాల. నిన్న రాత్రి నేను ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాం చూస్తా ఉన్నా. ఆయన వాహనవతి ఏం చెప్పినాడో వర్బాటం చెప్తున్నాడు. వాహనవతి ఇట్లా చెప్పాడు, ఇది ఖండించాడు, ఇది వాహనవతి ఇప్పటి వరకు అటార్నీ జనరల్గా ఆయన ఏ విషయాన్ని చెప్పలేదు, ఆయన ఏ విషయాన్ని పత్రికలకు షేర్ చేసుకోలేదు. ఆయన నివేదికలో ఇట్లా పేర్కొన్నారు, అసలు నివేదిక ఇవ్వలేదని ఒక పత్రికలో వచ్చింది. అడిగిన దానికి నోట్ ఇచ్చినాడు, అడిగిన దాన్ని బ్రీఫ్ చేసినాడని అదే ఈనాడు పత్రికలో వచ్చింది. ఒక ఛానల్లోనేమో ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు, ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పినాడని ఈనాడు నిన్న రాసింది. రాత్రి ఒక ఛానల్లో ఆయన ఒక నివేదిక ఇచ్చినాడు, దానిలో ఇది ప్రస్తావించినాడు, అది ప్రస్తావించినాడు. అసలు సెంట్రల్ యూనివర్సిటీ పూర్తిగా తెలంగాణకే పరిమితం అవుతుంది. అసలు సెంట్రల్ యూనివర్సిటీ వల్ల ఎవరికి పరిమితం కాదు, దేశంలో మొత్తానికి పరిమితం. అది అపరిమితం, ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఐఎమ్ వెరీ సారీ ఆ ఛానల్స్ పరిస్థితి. అంటే మీడియాలో ఇటువంటి కథనాలు వస్తున్నాయి. నిన్న సాయంకాలము, నిన్న మధ్యాహ్నం అంతా ఒక చర్చ జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పాల్సింది, వారి నివేదికలు, కార్యదర్శులు ఇచ్చినటువంటి నివేదికలు, వీటి మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరిగిందనేది సాయంకాలం వరకు ఉన్నటువంటి వార్త. హడావిడిగా 4 సీమాంధ్ర మంత్రులు ఎక్కే మెట్టు దిగే మెట్టులాగా అందరు ఆఫీసులలోకి పోయి, చివరికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి కూడా పోయి వాళ్ళు వేడుకున్నది ఏమిటి అని అంటే, హైదరాబాద్ మీద మాకు హక్కు ఉండాలి, మాకు మా రాజ్యం మీద హక్కు లేకపోయినా పర్వాలేదు. మీరు ఊహించండి ఎట్లా ఉంది వాళ్ళ వాదన అనేది. మాకు సీమాంధ్ర మీద అధికారం లేకపోయినా పర్వాలేదు, మాకు మిగతా వాటి మీద అధికారం లేకపోయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ మీద మాత్రం మాకు అధికారం ఉండాలా, మాకు హైదరాబాద్ని ఏదో రకంగా కేంద్రపాలిత ప్రాంతం చేయాలా. ఇది ఒక్కటి చేస్తే చివరికి వాళ్ళంటే, నేను రాత్రి న్యూస్ బులెటిన్స్లో వచ్చినటువంటి ఇదేంటంటే, మాకు ఇది ఇన్ని అడిగినాం కదా, కనీసం ఇది ఒక్కటి అంగీకరించండి మా ఎవరైనా సరే అయితే సమైక్యంగా ఉంచమని అడగండి, లేదనుకుంటే విడిపోయే పక్షంలో ఇగో మాకు ఈ నీళ్లు కావాలి, మాకు ఈ నిధులు కావాలి, మాకు ఈ ఆఫీస్ కావాలి, మాకు ఇంకొకటి కావాలి, మా ప్రజలకు ఇటువంటి అవకాశాలు కావాలి, ఇటువంటి సౌకర్యాలు కావాలి, ఇవి మాట్లాడతారు. కానీ మాకు హైదరాబాద్ మీద సంపూర్ణమైనటువంటి హక్కు ఉండేటట్టుగా చూడండి. ఇది మీడియాలో మరి వీళ్ళు ఎవరు చెప్పినారు, ఇది ఎట్లా తెలిసింది సోర్సు? గ్రూప్ ఆఫ్ మినిస్టర్ అయితే రాత్రి 10:30 తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, 10 తర్వాత 8 తర్వాత. మరి వీళ్ళు ఎవరికి చెప్పినారంటే, ఈ మంత్రులు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము ఇటువంటి లీకులు ఇస్తున్నారు. మనం గతంలో చూసిన జయరాం రమేష్ ఒక నివేదిక ఇచ్చినాడని, లేకపోతే ఆంటోని ఇంకొక నివేదిక ఇచ్చినాడని, ఇవన్నీ మన మీడియా సృష్టించినటువంటి నివేదికలే. అట్లే ఇప్పుడు మీరు అంటున్నటువంటి నేషనల్ కౌన్సిల్ అనేటిది, లేకపోతే సెంట్రల్ కౌన్సిల్ అనేటువంటిది కూడా అటువంటిది అనేది నా అభిప్రాయం. రెండవది, భారత రాజ్యాంగంలో నాకున్నటువంటి అవగాహన మేరకు 2 రకాలైనటువంటి ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. అయితే రాష్ట్రాల విభజన ఎట్లా చేయాలో ఉంది, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఎట్లా ఏ రకంగా ఉంటాయనేటువంటి ప్రస్తావన ఉంది. కౌన్సిల్ అనేటువంటిది కొన్ని ప్రత్యేక ప్రాంతాలకి, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకి, అభివృద్ధి అందనటువంటి ప్రాంతాలకి, అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ప్రత్యేకంగా అవసరమైనటువంటి పరిపాలనా కేంద్రాలకి, పరిపాలనా ప్రాంతాలకి కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది. దాన్ని బట్టే మనకు నార్త్ ఈస్ట్ హిల్ కౌన్సిల్ కానీ, లేదా అంతకుముందు ఉన్నటువంటి ప్రత్యేక కౌన్సిల్ కానీ, లేదా తెలంగాణకు సంబంధించి గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక రాజధానికి ప్రత్యేకంగా సెంట్రల్ కౌన్సిల్ పెట్టడం అయితే అటువంటి ప్రొవిజన్ కానీ, అటువంటి అవకాశం కానీ లేదు. రెండవది, స్టాట్యుటరీ కౌన్సిల్ ఏదో ఏర్పాటు చేయాలన్నా కూడా 2/3 మెజారిటీ ఆమోదం కావాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీతో సరిపోదు. కౌన్సిల్స్ ఏవైనా సరే, ఎటువంటి కౌన్సిల్ వచ్చినా కూడా, డెవలప్మెంట్ కౌన్సిల్స్ కానీ లేదా ఇంకో కౌన్సిల్స్ కానీ సింపుల్ మెజారిటీతో అయిపోయేటువంటి అవకాశం లేదు. ఏ సింపుల్ మెజారిటీ, ఏ ఆర్టికల్ 371Dకి మీరు ఇట్లా కష్టపడాలి, అట్లా కష్టపడాలని భయపెడుతున్నటువంటి మీడియా ఇవాళ ఇటువంటి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చింది అనేది కూడా అర్థం కావడం లేదు. నేను అనుకోవడం, ఒక రాజధానికి ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలుగా ఒక రాష్ట్రానికి రాజధానిగా, ఒక దేశానికి రాజధానిగా ఉన్నటువంటి ఒక నగరానికి
ప్రత్యేకంగా ఒక కేంద్ర కౌన్సిల్ ఏర్పాటు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. కేంద్రపాలిత ప్రాంతం చేస్తారా, రాష్ట్రం చేస్తారా, ఇంకొకటి చేస్తారా, అది వేరు. కానీ ఇటువంటి ఆలోచన అంతే మన కేంద్ర మంత్రుల బుర్రల్లో వచ్చినటువంటి ఆలోచన తప్ప, ఆంధ్ర మంత్రుల బుర్రల్లో వచ్చిన ఆలోచన తప్ప అటువంటి అవకాశం రాజ్యాంగ ప్రకారం అయితే లేదు. సార్, మీరు చెప్పిన కౌన్సిల్ కంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ చెప్పారు. కేవలం కేంద్ర మంత్రి, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు హైదరాబాద్ పైనే హక్కు కావాలి, సీమాంధ్ర ప్రజలకు కాదన్న విషయం. సార్, మీరు ఒక రాత్రి మీరు నిన్న ఇచ్చినటువంటి నివేదిక కానీ నిన్న వాళ్ళు కేంద్ర మంత్రులతో మంత్రి వర్గంతో మాట్లాడినటువంటి మాటలు కానీ చూసినట్టయితే వాళ్ళు దేన్ని మాట్లాడట్లేదు. కనీసం మాకు హైదరాబాద్ ఇవ్వండి అంటే ఇక్కడ ఏది ఎవరైనా సరే మాకు మొత్తం డిమాండ్ అవసరం లేదు, కనీసం మాకు హైదరాబాద్ ఇవ్వాలి. ఆ అంశానికి వెళ్దాం. సత్య గారు, మీరే చూస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదం అంటుంది. అయినా కూడా సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు ముందు సమైక్యం అన్నారు, ఇప్పుడు హైదరాబాద్కు వచ్చారు. అంటే గడిచిన 4 నెలలలో ఈ సీమాంధ్ర కేంద్ర మంత్రులు తాగిన టీలు, తిన్న బిస్కెట్లు, చెప్పిన మాటలు. ఒకడంటాడు ఆట ఇప్పుడే మొదలైంది, మేము ఆడిస్తున్నాము రింగ్ మాస్టర్ లాగా ఆట అని ఒక మంత్రి చెప్పారు. ఇంకో మంత్రి ప్రాణం పోయినా సరే దీన్ని విడనీయము అని ఒకరు చెప్పారు. ఇట్లా ఈ 4 నెలలు తోచిన విధంగా సందర్భం ఏమీ లేకుండా మాట్లాడుతూ వచ్చారు. ఇక చివరి అంశము చక్రపాణి గారు అన్నట్టుగా హైదరాబాద్. ఎందుకంటే ఇట్లా సీమాంధ్రాలో వాళ్ళకి స్థానం లేదు, వాళ్ళు కనీసం కంటెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. అంచేత ఇక్కడ జూబ్లీహిల్స్ ఒకళ్ళు, కూకట్పల్లి నుంచి కావూరి, షేర్లింగపల్లి నుంచి పురంధరేశ్వరి, వాళ్ళు ఇక్కడ ఖర్చులు వేసుకోవడానికి బహుశా హైదరాబాద్ని ఈ విధంగా టార్గెట్ చేసి ఉంటారు అనుకుంటున్నాము. ఎందుకంటున్నారంటే ఎంత అంటే పచ్చిగా బూతులు కూడా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రి అంటది సీమాంధ్రాని సింగపూర్ని చేస్తా. గడిచిన 9 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి, సదరు కేంద్ర మంత్రి 9 సంవత్సరాల నుంచి కనీసం కేంద్రం నుంచి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు ఇప్పటి వరకు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ ప్రాంతం కానీ ఇటు సీమాంధ్ర ప్రాంతం కానీ ఒక చిల్లి గవ్వ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సింగపూర్ని చేసేస్తానని చెప్పేసి కేవలం మాటలు చెప్పుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నిజంగానే చెప్పాలంటే ఇప్పటికే పచ్చ మీడియాని, సీమాంధ్ర మీడియాని ముద్రలు వేయించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ తోచిన విధంగా ఇటు ప్రజలని, అటు రాజకీయ నాయకుల్ని, మేధావుల్ని, కళాకారుల్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే విధమైనటువంటి వార్తల్ని ఇస్తూ ఆ వార్తల్ని పట్టుకుని ప్రజలు కన్ఫ్యూజ్లోకి వెళ్ళి మీరున్నటువంటి కేంద్ర మంత్రి నిన్నటి టీంలో లేరు ఆమె. పైగా ఆమె ముందు నుంచి కూడా రాష్ట్రం విభజన జరిగితే సీమాంధ్రకి ఏం కావాలి, సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలని అడుగుతున్నారు. కానీ హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఆస్తులకి బినామీలుగా ఉన్నారని ఆరోపణ ఉన్న వాళ్ళే హైదరాబాద్ కావాలని పట్టుబడుతున్నారని ఒక వాదన కూడా ఉంది. సత్య గారు, చాలా తప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక వ్యక్తిగతమైనటువంటి సబ్జెక్ట్ని తీసుకుని వాళ్ళకి ఆస్తుంది కాబట్టి పట్టుబడుతున్నారు అంటే ఆ సబ్జెక్ట్ అంత సీరియస్నెస్ సబ్జెక్ట్ కాదు, కరెక్ట్ కూడా కాదు. కేవలం ఆస్తుల కోసం పట్టుబట్టడం కాదు, కేవలం ఎగ్జిస్టింగ్ కోసమే, ఈ పదవుల్లో పోకుండా పదవులు పట్టుకుని ఏలాడటం కోసం మాత్రమే తప్ప ఆస్తుల గురించి కాదు. ఈ 4 నెలల్లో ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్యాకేజీలు. సత్య గారు ఎంత కూల్గా ఆయన పొలిటికల్ ఎజెండాని చేస్తున్నారంటే ఆ సదరు కేంద్ర మంత్రి ఒక్క ఆమె ఎందుకు కనబడింది మీకు? ఆమె సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ఆమె ఒక దళితురాలు కాబట్టి ఆమె మీకు గెలిచే అవకాశం ఉన్న స్థానంలో ఉన్నది కాబట్టి ఆమె కావురుని ఎందుకన్నారండి మీ జగన్? కావురుని ఎందుకన్నాడు? మీకున్న వ్యాపార లావాదేవీల వలన పొరపాటు పడుతున్నారు. కేంద్ర మంత్రి గురించి మాట్లాడుతున్నాం, ఒక్క మంత్రి గురించి మొన్న పత్రికలలో పెట్టుబడులు పెట్టినాడనా? లగడపాటి గురించి ఎందుకు మాట్లాడారు? లగడపాటిని మేము ఎప్పుడో మర్చిపోయాం, మీరు మళ్ళీ గుర్తు చేయదు చర్చలో దయచేసి. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సీమాంధ్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి మాట్లాడుతున్నా కానీ కాదు. చర్చలో రావులపాటి గారు, టీడీపీ సీనియర్ లీడర్ మనతో పాల్గొంటున్నారు. రావులపాటి గారు, ఈ హైదరాబాద్కి సంబంధించి చాలా రకరకాల చర్చలు అయితే ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్లోనే యూటీ చేయండి, మొత్తం రాష్ట్రం విభజించండి అనేటువంటి విధంగా కేంద్ర మంత్రి, సీమాంధ్ర కేంద్ర మంత్రులు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్నే ఎందుకు పట్టుబడుతున్నట్టు మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ను పట్టుబట్టడం అనేది చాలా దురదృష్టకరం అండి. యాక్చువల్గా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి మనసులోని దుగ్ధ ఏదో బయటపడుతున్నది.
వాళ్ళకి ఏం కావాలనేది కూడా బయటపడుతుంది. వాళ్ళకి నిజంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి సపరేట్ స్టేట్ అయినా కాకపోయినా కేవలం హైదరాబాద్ మీదనే వాళ్ళు మొత్తం కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాంట్లో పెట్టింది ఏమిటంటే 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ అనేది, అందులో హైదరాబాద్ కూడా ఉన్నది అనేది. హైదరాబాద్కు సంబంధించినంత వరకు 5 ఏళ్ళు ఉండాలా 10 ఏళ్ళు ఉండాలా అనేది కూడా అది చాలా జనరస్గా వాళ్ళకు 10 ఏళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ న్యూటీ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా నేను చెప్తున్నాను, అది చాలా చిత్రమైనటువంటి పరిస్థితిగా మారిపోతుంది. అది ఆ విధంగా జరిగేటువంటి ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్కి సంబంధించినంత వరకు ఆ పార్టీ వాళ్ళు అది ఏమి చేయాలనో తోచని పరిస్థితుల్లో ఈ విషయాన్ని బయటకు పెడుతున్నారా అనేది. మొదట వాళ్ళు స్పష్టంగా కనుక ఆలోచించినట్టే హైదరాబాద్ ఈ విధంగా ఉంటుంది అని మొదటనే మేము విడదీస్తున్నాం, హైదరాబాద్ యొక్క స్టేటస్ ఈ విధంగా ఉంటుందని మొదటనే చెప్పినట్టయితే బాగుండేది. అట్లా కాకుండా కేవలం ఒక డిస్కషన్ రూపంలో పెట్టి ఏదో విధంగా తెలంగాణకు సంబంధించినంత వరకు అన్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టుగా నాబోటి గారు ఆలోచిస్తున్నాడు. అంటే హైదరాబాద్ ఇంకోటి ఈ నిన్న వచ్చినటువంటి మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన లీక్లు కావచ్చు, లేకపోతే సరే ఉద్దేశపూర్వకంగా రాసి ఉంటారని చక్రపాణి గారు అట్లా కూడా కావచ్చు, మొత్తం హైదరాబాద్ని జాతీయ కౌన్సిల్, యూనియన్ కౌన్సిల్ చేస్తారు, యూనియన్ టెరిటరీ కాకుండా నేను అనుకున్నాను ఛాన్స్ ఉంటుంది. అవన్నీ కూడా చాలా, ఎందుకంటే మాకు కావాలని ఇంకా దాని మీద ఎట్లా ఉంటుందంటే, మేము ఇంత ఇవ్వదలుచుకున్నామని వాళ్ళు మొదటినే అనుకున్నారు. కానీ పైకి పోయి మనం చూపిస్తున్న కొద్దీ మనం ఇట కాదని ఒక స్థాయికి రావటం కోసమని మానసికంగా మనం తయారు చేయడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ విషయంలో ఈ పాటికే వాళ్ళకు నిర్ణయానికి వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా చూసినప్పటికీ అది కామన్ క్యాపిటల్లో, జాయింట్ క్యాపిటల్లో ఒక మాట అలబట్టి దానికి సంబంధించిన దీంట్లో చేయాలి. నిజంగా విడిపోతే ఈవెన్ శ్రీమంతులు కూడా ఇందులో ఉండాలని అనుకోరండి. 1 రోజు 2 రోజులు దీంట్లో ఎంతకాలం ఉంటారండి? 2 రోజులు 3 రోజులు 3 ఏళ్ళు 2 ఏళ్ళు, అంతకంటే మించి ఉండాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే పోయి మనం ప్రత్యేకంగా హాయిగా చక్కగా చక్కటి క్యాపిటల్ కట్టుకుందామనే ఆలోచనలో ఉంటారు. కానీ హైదరాబాద్లోనే ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకున్న బెనిఫిట్స్ కూడా కోల్పోతాం అనేటువంటి ఆ యొక్క ఆల్రెడీ ఆలోచన వాళ్ళలో వచ్చేసింది. చక్రపాణి గారు, ఒక సీమాంధ్ర ప్రజలు అలాంటి ఆలోచన ఉండొచ్చు, అలాంటి ఉండే అవకాశం ఉంటుందని రావులపాటి గారు. కానీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది కేంద్ర మంత్రులు, అందరూ కూడా కాదు, హైదరాబాద్ పైన ఎందుకు పట్టుబడుతున్నారు, హైదరాబాదే కావాలి ఎందుకు అనుకుంటున్నారు? అంటే మనం దానికి అంత తలలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం ఇందులో 2 అండి. ఒకటేంటంటే, ఇక్కడ డబ్బులు పెట్టుబడులు పెట్టి ఈ విధంగా ఉండాలని అనుకునేటువంటి వాళ్ళ దృక్పథం వేరుగా ఉంటుంది. మామూలుగా కామన్గా ఉండేటువంటి సిటిజన్స్ యొక్క దృక్పథం ఇంకో విధంగా ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు వేరే సపరేట్గా పోయి ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ బాగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఇక్కడనే అంటు పెట్టుకొని ఉండాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సీతారామరావు గారు అంటే చాలా విశాలమైనటువంటి దృక్పథంతో వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని ఎవరు అనుకోవట్లేదని అన్నారు. నిజానికి విశాల ప్రజానికం హైదరాబాద్లో ఉండాలని, కానీ హైదరాబాద్ మొహం చూడని వాళ్ళు కానీ ఒక 80% ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు మాట్లాడుతున్న వాళ్ళలో కూడా కిషోర్ చంద్రదేవ్కి నాకు తెలిసి హైదరాబాద్లో ఏమీ ఆస్తులు లేవు, వ్యాపారం లేదు. అందుకే విశాఖ రాజధాని ఆయన అసలు మాట్లాడట్లేదు. జేడీ శీలంకు కూడా లేదు. అట్లాగే పురంధరేశ్వరికి, అదేవిధంగా ఎవరు ఈయన ఇందాక టార్గెట్ చేసిన పనబాక లక్ష్మి గారికి, ఈవెన్ పల్లంరాజుకి 2-3 ఫామ్ హౌస్లు ఇల్లు ఉన్నట్టున్నాయి. కానీ వ్యాపారం అయితే ఏమీ లేదు. ఇవాళ హైదరాబాద్ కోసం పట్టుబడుతున్నది ఎవరు? హైదరాబాద్ కోసం లగడపాటి రాజగోపాల్ పట్టుబడుతున్నాడు. 110 ఎకరాల లాంకో హిల్స్, 25 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు. ఆయన జీవితమే మొదలైంది దాంతో. ఆయనకు బతుకు తెరువు ఇచ్చిందే హైదరాబాద్. నేను అన్నట్లే ఈ మాట. ఇదే సోకాల్డ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో లాంకో హిల్స్ ప్రస్తావన తీసుకొచ్చినాడు. వక్ఫ్ భూములని, తెలంగాణ భూములని, ప్రజల భూములని, ప్రభుత్వ భూములని అడ్డగోలుగా సంపాదించినటువంటి లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ కావాలంటున్నాడు. కావూరి సాంబశివరావు గారు ఎన్నికల తర్వాత 2009 డిసిషన్ తర్వాత 2010-2009 మధ్యకాలంలో రోజు లాయర్స్ ఆయన ఇంటికి దగ్గరికి పోయి ఏదో అటాక్ చేసినారో, గొడవ చేసినారో తెలంగాణ లాయర్స్. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకు హైదరాబాద్లో సెంటు భూమి కూడా లేదన్నాడు. అదే రోజు సాయంకాలం వరకు ఫేస్బుక్లో తెలంగాణ పిల్లలు ఆయన రిజిస్ట్రేషన్ పత్రాలతో సహా పెట్టినారు. షేక్పేట మండలంలోనే 5 ఎకరాలు 10 ఎకరాల భూమి, షేక్పేట అంటే జూబ్లీ హిల్స్ ఉంది అని. వీళ్ళకి ఏలూరులో ఇండ్లు లేవు, లగడపాటికి విజయవాడలో పుట్టలేదు, విజయవాడలో ఇల్లు లేదు, వీళ్ళకి హైదరాబాద్లో ఇండ్లు ఉన్నాయి. సుబ్రహ్మరెడ్డి వ్యాపారము, నేరము, ప్రపంచము, జైలు అంతా హైదరాబాద్ తోటే మొదలైంది. ఒక మహానేరగాడుగా ముద్రపడ్డటువంటి వ్యక్తి మన సుబ్రహ్మరెడ్డి, టి సుబ్రహ్మరెడ్డి. ఆయన వాళ్ళ హయత్ హోటల్ గురించి ప్రస్తావిస్తాడు దానిలో నివేదికలో.
నువ్వు వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి నీ లాభాలు గడిస్తూ నన్ను డెవలప్ చేసినాను అంటారు ఏంది? హైదరాబాద్ను కనిపెట్టిందే నేనని అంటాడు కిరణ్ కుమార్ రెడ్డి. మా స్వేద సౌధం అని చెప్తుంది ఈనాడు పత్రిక. అవును, పచ్చళ్ళు అమ్ముకున్న స్థాయి నుంచి 4,000 ఎకరాల భూమి హైదరాబాద్లో నీకు ఒక మణికిరీటంగా ఇవ్వడం అనేది స్వేద సౌధం. మరి తెలంగాణ ప్రజల స్వేద సౌధం పెట్టుకున్నాను, ఇవాళ కట్టుకున్నాను అక్కడ. ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు, కోట్ల ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళు, లోటస్ పాండ్లు, లేక్ పాండ్లు, ఇంకోటి కట్టుకొని కులుకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్ మాది అంటున్నారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఈ 6 నెలల్లో సంపాదించినటువంటి భూములు విచిత్రం చూడండి. ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడట్లా. కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి, రాజశేఖర్ రెడ్డి గారి అవినీతి మీద పుస్తకాలు వేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో కుక్కిన పేనులాగా ఉంటున్నాడు. విచ్చలవిడి అవినీతి నడుస్తుంది 6 నెలల నుంచి. అసలు రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రికార్డు తీయండి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ కావట్లే. ఒక్క చిత్తూరు జిల్లా వాసులకే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి బినామీలకి రిజిస్ట్రేషన్ అవుతున్నది. ఇష్టం వచ్చినటువంటి దోపిడీ జరుగుతున్నది. వీళ్ళందరూ హైదరాబాద్ ఎట్లా వదులుతారండి? అక్కడ సమస్య ఉన్నది. మీరు మంత్రులలో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, కిషోర్ చంద్రదేవ్కి ఈ రాష్ట్రంలో ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు లెక్క పెట్టుకోవడానికి సరిపోతుంది. వేరే వ్యాపారం చేసినటువంటి అవకాశం లేదు. ఆయన చాలా ప్లెయిన్గానే ఉన్నాడు. డొక్క మాణిక్య వరప్రసాద్కి ఇల్లు కూడా లేదు హైదరాబాద్లో. ఆయన ప్లెయిన్గానే ఉన్నాడు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళని తీసుకొని చూడండి మీరు. పసుపులేటి బాలరాజుకి అసలు ఆయనకి ఎక్కడ ఇల్లు లేదు, వాళ్ళ ఊర్లో తప్ప. ఆయన ప్లెయిన్గానే ఉన్నాడు. అంటే ఇక్కడ అలవాటు పడ్డటువంటి వాళ్ళు, ఇక్కడ నగర వాతావరణానికో ఇక్కడ జైలు వాతావరణానికో అలవాటు పడ్డ వాళ్ళందరూ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు తప్ప బయటికి పోవడానికి వాళ్ళు ఇష్టపడరు. చక్రపాణి గారు సహేతుకంగా తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎవరు అడ్డుపెట్టరు, కానీ ప్రత్యేకంగా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిని ఈ విషయంలో, కరప్షన్ విషయంలో అనలేదనేది బహుశా వారు పేపర్లు చదవటం ఈ మధ్యకాలంలో, లేకపోతే ఇంత ముందు చూడటలేదు. కానీ ఎన్నోసార్లు ఆయన తమ్ముడి విషయంలో బాహాటంగా అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాంటి విషయాన్ని మనం మరుగున పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ అది కాదండి సమస్య. ఎవరు అవినీతి ఏదంతా పక్కన పెట్టండి. ఇవాళ అవినీతి కంటే సంబంధించి ఆ విషయాల కంటే ముఖ్యమైన విషయం విభజన అంశాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారనే విషయం మనం అవినీతికి ఆ స్థలాల అక్కడ అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, హైదరాబాద్ ను అడ్డుకుంటున్న వాళ్ళు, హైదరాబాద్ ను వదలమంటున్న వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఉండొచ్చు. కానీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు కూడా నేనే వాస్కోడిగా నేనే కనిపెట్టినాను హైటెక్ సిటీని హైదరాబాద్ అని చెప్తున్నాడు కదా. తప్పకుండా ఆయన 9 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా దాన్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకోరు? ఇవాళ యాక్చువల్ గా చక్రపాణి గారు బ్రహ్మాండంగా ప్రొఫెసర్ గా నేను ఈ పనులు చేస్తున్నాను, ఈ విధంగా నేను కొంతమంది విద్యార్థులను పైకి తీసుకొని వచ్చాను చెప్పడం తప్పే ఉంది. మీరు చేసినటువంటి పాజిటివ్ యాంగిల్ తప్పే ఉంది. నేను సత్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలి అంటే అందులో ప్రధానంగా చూపించేది హైదరాబాద్ ఏం చేస్తారు, హైదరాబాద్ రానివ్వరా, హైదరాబాద్ వెళ్తే తాలిబాన్ పాకిస్తాన్ అయిపోతుంది, పాకిస్తాన్ లాగా చూస్తారు అని రకరకాల కామెంట్ చేసింది. అంటే హైదరాబాదే టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. లేదు, పొరపాటు అండి. కేవలం హైదరాబాద్ కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, సీమాంధ్రాల్లో జరగబోతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. కేవలము హైదరాబాద్ని ఒకదాన్నే చూపించి కాదు. అలాగే చక్రపాణి గారు పదే హైదరాబాద్లో దోచుకున్నోళ్ళు, దాచుకున్నోళ్ళు హైదరాబాద్ కావాలంటున్నారు అని ఇంచుమించుగా ఈ విభజన వార్తలు వెలువడిన రోజు నుంచి ఒక చక్రపాణి గారు కాదు, చాలామంది ఈ లూటీ గురించే మాట్లాడుతున్నారు. వాస్తవానికి హైదరాబాదు ఒక పక్కనేమో సిర్ఫ్ హమారా చాలా మంచి డెవలప్ అయింది, ఎంటైర్ వరల్డ్లోనే ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఆ స్థాయికి కేవలం ఏ ఒక్కలో కష్టపడితే ఆ స్థాయికి రాదు, ఏ ఒక్కడో దోచుకోబడేది హైదరాబాద్ కాదు. ఒకవేళ ఎక్కడైనా మనము చిన్న చిత్తగా జరిగినటువంటి దాన్ని 70mm చూపిస్తూ దాని కింద హైదరాబాద్ లక్షల ఎకరాల్లో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లోనే చెరువులు కూడా లేవు, అందులో ఒక్కొక్క చెరువు 20% కూడా చెరువు లేదు. అంటే హైదరాబాద్ లో చెరువుని సీమాంధ్ర వాళ్ళు దోచుకుని విజయవాడలో ఆ చెరువుని పెట్టారా అని ఉద్దేశం అర్థం కాదు. ఒక్క నిమిషం. ఒక 18 చెరువులని ఇప్పుడు పేర్లు ఎత్తితే సమస్య కాబట్టి ఒకనొక ముఖ్యమంత్రి పార్కులుగా మార్చేసి దాని చుట్టూ రియల్ ఎస్టేట్ చేసినాడు. ఇవాళ మీరు చెప్తున్నటువంటి లోటస్ పాండ్ కూడా ఒక చెరువు. ఆ లోటస్ పాండ్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఎట్లా విస్తరించిందో సత్య గారు వాళ్ళ సారింటికి పోయినప్పుడు చూడొచ్చు.
నేనేమి ఫలానా ఆయన అవినీతి పరుడని నేను అనట్లా. ఒకటి. రెండవది, నేను వేగ్గా కామెంట్స్ చేయట్లా. ఎవరెవరికి ఏ వ్యాపారాలను ఏ ఫ్లైఓవర్ ఎవడు కట్టినాడు, ఏ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నాడు, ఏ షుగర్ ఫ్యాక్టరీలు ఎవడు కొన్నాడు, ఇవన్నీ ఉన్నాయి లెక్కలు. ఇది అయినా సరే మీరు మాట్లాడద్దంటే ఇది ఏంది? చిన్న సమస్య అంటే మేము చూపిస్తున్నారు, అందుకే అక్కడికి చర్చ మళ్ళీ వేరే వైపు వెళ్తుంది. ఒక్క నిమిషం చక్రపాణి గారు చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి గాలి వెంకటరెడ్డి గారు లైవ్లో పాల్గొంటున్నారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జాతీయ కౌన్సిల్ చేసే అవకాశం ఉంది, యూనియన్ కౌన్సిల్ చేసే అవకాశం ఉంది హైదరాబాద్ అంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో రాష్ట్ర విభజన జరిగినా సరే యూటీ అయినా చేయండి, లేదా హైదరాబాద్ని సపరేట్గా ఏదైనా చేయండి అని ఒక డిమాండ్ ఉంది. అంటే సీమాంధ్ర ప్రజా ప్రయోజనాల కంటే కూడా హైదరాబాదే ఎక్కువనా ఈ కొంతమంది కేంద్ర మంత్రుల కన్నా ఒక చర్చ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దాని విషయం నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నానండి. 57 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి. భాషాపైక్ రాష్ట్ర సిద్ధాంతాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి. ముఖ్యంగా ఎక్కువ భాగం తెలంగాణలో ఉన్నటువంటి ఎవరు ఉన్నారు మాట్లాడేదానికి నేను సమాధానం చెప్పే కాదు, కానీ లూటీ చేశారు విన్నా నేను ఇప్పుడంతా కూడా. అది మంచి వ్యాఖ్యలు కాదు, మంచిది కాదు ఆ విధంగా మాట్లాడటం. తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకునే దాంట్లో మేమే అభ్యంతరం చెప్పడం లేదు. అసలు ఎందుకు ఈ రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. నేను కూడా ఏ కారణాల వల్ల ఈ రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నారని ఒక విషయం మనం పరిశీలిస్తే, ఏం వెనకబడితనం వల్ల కోరుకున్నారు? వెనకబడితనం లేదని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. బాగా అభివృద్ధి చెందని చెప్పింది. దేనికోసం ఈ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. హైదరాబాదా లేకపోతే ఇంకోట సమస్య ప్రస్తుతం కాదండి. ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండాలా, తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్ర కింద ఉండాలనేటువంటి భాషాపేక్ష సిద్ధాంతాన్ని గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ 1923-28లోనే చెప్పింది. అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఏదైతే అనాట్ చేసినారో దాన్ని ఆధారం చేసుకుని భాషాపేక్ష రాష్ట్రాలు ఈ దేశంలో 13 రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మేమంతా మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. తమిళులు ఉన్నారు, కన్నడీయులు ఉన్నారు, మలయాళీలు ఉన్నారు, ఆంధ్రులు ఉన్నారు. అప్పుడు ఆ భాషాపేక్ష సిద్ధాంతం నుంచి మద్రాసు ప్రెసిడెన్సీగా ఉండి మద్రాసు ప్రెసిడెన్సీని కర్ణాటక రాష్ట్రంగా కర్ణాటక, మలయాళ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందనే విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అంతా కూడా నేను అంటున్నాను, ఇప్పుడు 5 ఏళ్ళు ఉండాలా, 10 ఏళ్ళు ఉండాలా? ఒక్క నిమిషం ఉండండి, మీరు చెప్పలేండి. మరి మీరు అడిగిన ప్రశ్న హైదరాబాద్ సంబంధించిన విషయం కాదు. చెప్పండి. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఫ్లైఓవర్లు కట్టారు, లేకపోతే వాళ్ళు కాంట్రాక్టర్లు, దట్స్ నాట్ ఇంపార్టెంట్ హియర్. అది కాదు ప్రధానమైన అంశం. ఎవరు సంపాదించుకునేది తెలుసు నాకు. హైదరాబాద్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ దారులు చాలామంది ఉన్నారు, చాలామంది బాగుపడినారు. ఎందుకు బాగుపడినారు? ఈ హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అందరూ పాల్గొన్నారు, అందరి యొక్క ప్రమేయం ఉన్నదనే విషయం మర్చిపోయి వాళ్ళు లూట్ చేశారు, వీళ్ళు లూట్ చేశారు, వాడు దగా చేశారని మాట్లాడటం అంత సభ్యత, మర్యాద, మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా నేను సమైక్యవాదిని. ఈ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకునే దానికి ఈ హైదరాబాద్ ఇట్లా ఉండాలా, లేకపోతే అది ఎట్లా ఉండాలా, ఇది ఇట్లా అంటూ నేను సమాధానం చెప్పే పరిస్థితులు లేను. నేను ఎప్పటికీ కూడా సమైక్యవాదిని. సమైక్య రాష్ట్రం కావాలని కోరుకునే వాటిలో నేను ప్రథముడిని. ఆ విధంగా చిన్నతనం నుంచి కూడా నేను ఆ విధంగానే ఉన్నాను. 69లో వచ్చిన ఉద్యమంలో కానీ, 72లో వచ్చిన ఆంధ్ర ఉద్యమంలో కానీ, అప్పుడు ఇప్పుడు కూడా నేను సమైక్యవాదిగానే ఉంటున్నాను. కాబట్టి ఈ రాష్ట్రం విడిపోకూడదు. ఈ సమస్యలన్నీ కూడా ఏదో ఎవరినో తృప్తిపరచాలని, అటు రాయి, ఇటు ఒక రాయి, అటు పావలా, ఇటు పావలా తృప్తిపరచాలని ఆలోచన విధానం ఇది మంచి పద్ధతి. దేశ భవిష్యత్ దృష్ట్యా ఇది మంచిది కాదనే అభిప్రాయం నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్న స్టేజ్లో ఏ కారణాల వల్ల ఇంత తొందరలో అన్ని నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ పద్ధతులకు విరుద్ధంగా మరి చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు దీని విషయాన్ని గురించి చర్చించుకోవడం నా వరకు నేను సమాధానం చెప్పే స్థితిలో లేను, దాని గురించి చర్చించే లేను. ఈ రాష్ట్ర సమైక్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ముందు నుంచి ఆయన సమైక్యవాదం వినిపిస్తున్నారా? ఇప్పటికి కూడా సమైక్యవాది ఉన్నారు కాబట్టి రాష్ట్ర సమైక్యం ఉండాలైనా సరే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి, కానీ కించపరిచేటట్టుగా మాట్లాడవు. అది మీరు సమైక్యవాది అయితే మీకు ఒక ధన్యవాదాలు. మీరు సమైక్యవాదిగా ఉండే హక్కు మీకుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల వాళ్ళ ఆకాంక్షని అనగదొక్కే వాళ్ళని ఆ ఆకాంక్ష కాదు, ఎవరు కోరుకున్నా సమైక్యంగానే ఉండాలి, అవతలి వాడు కుక్కిన పేనులాగా పడి ఉండాలనుకోవడం కూడా పొరపాటు. ఏమీ ఆరోపణలు ఏం చేయట్లా.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరు తీసుకున్నారు, లేకపోతే భూములు ఎవరు తీసుకున్నారు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందండి ల్యాంకో మీద. ఇవన్నీ వాస్తవాలు కదా. మేము జనరలైజ్ చేసి మాట్లాడే తెలంగాణ వాళ్ళందరూ తాలిబాన్లు అన్నట్టుగా మాట్లాడే అవకాశం లేదు. ఒకటి, ఆంధ్ర వాళ్ళందరూ మంచి వాళ్ళే, కొందరు మాత్రమే ఇటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి మాట మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఎందుకు భుజాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది అలా? నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సమైక్యవాదులు గడ్డిపోసను పట్టుకొని వేలాడుతా ఉన్నారని. చాలదా అది? చెప్పింది అది దానిగా చెప్పింది ఆయన. మీరు వినండి, వీరికా మాట నేను కూడా ఉన్నాను పక్కనే. దానిగా చెప్పింది ఆయన రాయల్ తెలంగాణ విషయం గురించి మాట్లాడుతూ ఆ మాట అన్నాడు. గతంలో ఒక 100 సార్లు అన్నాడు సమైక్యవాదం గురించి ఆయన. ఒక ఏకాభిప్రాయం తీసుకురండి. నేనేమంటున్నానంటే మీకే మీ మధ్యలో ఏకాభిప్రాయం లేదు. మేము సమైక్యవాదంలో ఉండి మీరు ఉండండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీ శాసనసభ్యుల మధ్య, మీ మంత్రుల మధ్య, మీ కేంద్ర మంత్రుల మధ్య, మీ రాష్ట్ర మంత్రుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఖర్చులు వేసుకున్న వాళ్ళందరూ వీళ్ళ సమైక్యవాదం గురించి మాట్లాడుతున్నారు. తప్పదు, మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, ఇవన్నీ అవసరం వాళ్ళకి. అనుకుంటా ఈ చర్చలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రక్రియ విషయం జీవం కూడా చాలా ముందుకు వెళ్తున్నట్టుంది. సరే, వ్యక్తిగతంగా తన సమైక్యవాది కాబట్టి ఇప్పటికీ ఉండాలని కోరుకుంటున్నారు. ఉండాల్సిందే. వస్తాను రావులపాటి గారు. ఇప్పుడు వాళ్ళు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం తప్పట్టాల్సినటువంటి అవసరం లేనే లేదు. కారణం ఏంటంటే ఆయన మొదటి నుంచి సమైక్యవాదిగా కాబట్టి ఆ యొక్క వాదాన్ని ఇప్పటికీ ఏమంటున్నారు, ఎవరు ఏమనుకున్నప్పటికీ నేను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని భావిస్తున్నాను. చాలా మంచి ఆయన ఉన్నటువంటి విషయాన్ని చెప్పడంలో నిజంగా ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవాళ చక్రపాణి గారు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటంటే పోయింది గత ఇవాళ ఏ విధంగా ప్రజల మధ్య సామరస్య భావాన్ని మీరు బాగా పెంపొందించాలి. ఇవాళ ప్రతిదీ మనం బయటికి తీసుకొని వస్తూ ఉండటం వలన తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులకు కూడా మీరు అడ్డుకట్టలు కడుతున్నారు అనేటువంటి భావం కనపడుతున్నది. ఇవాళ వచ్చేదాన్ని మనం దగ్గరికి వచ్చిన దాన్ని మీరు దూరం తీసుకోబోతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లోకి వస్తున్నది. అట్లా కాదు, ఇవాళ మీరు ఇంటలెక్చువల్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ మేము ఏదో చెప్తూ ఉంటాం, అట్లా కాదు మీలాంటి వాళ్ళ మధ్య ఇవాళ అట్లాంటి విషయాల్లో మీరు పోకుండా జాగ్రత్తగా ఏ విధంగా సంయమనాన్ని, దృక్పథాన్ని మంచిగా చక్కగా బహిర్గతపరచాలనేది ఆలోచించాలి. మీరు కావాలని మాట్లాడడానికి తప్ప ఈ బాధ్యత రాజకీయ నాయకులది. మిగతా రాజకీయ నాయకులు 2 కళ్ళతోటి మాట్లాడతారు, 2 నోట్లతోటి మాట్లాడతారు, కొబ్బరికాయలు కొడతారు, కానీ ఇంటలెక్చువల్స్కి ఏమో కిరీటం పెడతారు. ఎవడు జడగొడుతున్నాడు వాళ్ళ వాతావరణాన్ని? పొలిటీషియన్స్ జడగొడుతున్నారు, పొలిటికల్ పార్టీస్ జడగొడుతున్నాయి, రాజ్యాంగాన్ని, ప్రజాభిప్రాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఎవడో ఒంటరిగా ఉన్నాడు, ఈజీగా దొరుకుతాడు కాబట్టి వీడి బాధ్యత ఇదని చెప్తారు. నేను చక్రపాణి తెలంగాణ అసోసియేషన్లో లేకపోతే సంఘాల్లో లేకపోతే పార్టీలలో లేడే, లేదు మీలా ఇంకో పార్టీలలో కూడా లేడే. నేనేమంటున్నాను, రాజ్యాంగమైనటువంటి ఒకటి మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పండి, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇటువంటి కుప్పి గంతులు న్యాయమేనా? ఇటువంటి ఆయన అడిగినటువంటి ప్రశ్నకు మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను. మీరు కూడా దానికి లిమిట్ అయి ఉండండి, వ్యక్తిగతమైనటువంటి వివరాలకు పోకండి, వృత్తుల్లోకి పోకండి. ఆయన అడిగింది హైదరాబాద్ మీద కౌన్సిల్ అనేటువంటిది కుదురుతుందా? ఎందుకు హైదరాబాద్ మీద ప్రేమ? మీరైనా నేనైనా ఎవరైనా ఎందుకు ప్రేమలో చెప్పాలి, అంతేగాని మనం ఏదో ఉపదేశాలు ఇచ్చేటువంటి స్థాయిలో లేము. అది విషయం గమనించండి. పొలిటీషియన్స్ ఈ టైంలో రావులపాటి గారు అన్న కూడా పొలిటీషియన్స్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పొలిటీషియన్స్ పాత్ర కీలకంగా పోతున్నది. కానీ సీఎం స్థానంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోకి వెళ్ళి నిన్న కూడా నేను కేంద్రాన్నైనా ఎదిరించి సమైక్యంగా ఉంచుతానని అంటున్నారు. డైరెక్ట్గా చూస్తారు అంటే ఇప్పుడు సమస్య అదే. ఇదంతా చాలా గొప్పగా కనబడుతుంది. నేను మళ్ళీ నేను అడుగుతున్నాను, ప్రభుత్వ వేదికలని అట్లా ఉపయోగించుకోవడం తప్పు అని చంద్రబాబు నాయుడు మాట్లాడిండా? పోనీ సిపిఐ మాట్లాడిందా? సిపిఐ అయితే మాట్లాడిండొచ్చు, సిపిఎం మాట్లాడిందా? లేకపోతే వెంకటరెడ్డి గారు మాట్లాడినారా? వెంకటరెడ్డి గారు అన్న అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, శాసనసభలో అతి ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళలో ఆయన ఒకడు. ఆయన అన్నాడా, బాబు ఇది కిరణ్ కుమార్ రెడ్డి ఇది మంచిది కాదు, ఇది ప్రజల సొమ్ముతోటి మనం వచ్చినాం, ప్రజల హెలికాప్టర్లు వచ్చినాం, ప్రజల ఇంధనం, అలా చక్రపాణి గారు కట్టిన పన్నులు కూడా ఉన్నాయి, రావులపాటి సీతారామరావు గారు పెన్షన్లోంచి కట్టిన పన్నులు కూడా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడద్దురా బాబు అని చెప్పిండు ఆయన పెద్ద మనిషిగా. చెప్పలా? ఉల్టా ఆయన చాలా ఇంద్రుడు చంద్రుడు అనే మాట వినండి. మీరు నేను కంప్లైంట్ చేయలేదండి. ఎవరైనా సరే పార్టీ వ్యవహారాలను నీ వ్యక్తిగతమైన ఎజెండాని అట్లా రుద్దడానికి అది పెట్టింది నీకు పెన్షన్ల కోసము, నీకున్నటువంటి రేషన్ కార్డుల కోసము, నీకున్నటువంటి మిగతా వాటి కోసం కదా. వాటి ప్రస్తావన లేదు అక్కడ. ప్రజలేమో దాని మీద గొడవ పెడుతున్నారు, తన్నుకుంటున్నారు, నిన్న కొట్టినారు ఎమ్మెల్యేలని. అటువంటి ప్రజలేమో మాకు రేషన్ కార్డుల గురించి మాట్లాడమంటున్నారు.
ఇక రేషన్ కార్డుల గురించి మాట్లాడకుండా నేను హీరోని, నేను సమైక్యవాద ఛాంపియన్ని, నా కళ్ళల్లో మెరుపుంది, నేను నేను అంటారు చూడు, ఆ స్థాయిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది తప్పు. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా ఆన్సరు. ఇది మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు ఈ ఆన్సర్ ఇవ్వరు ఇవాళ. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక ఇదేలాగా కనబడుతున్నాడు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు సమర్థిస్తారా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండలో సమైక్యవాదం వినిపించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఒక మాట అండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తును గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఒక తెలంగాణ రాష్ట్రానికే అన్యాయం జరుగుతుంది, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా కలిసి ఉంటేనే మనం ఉన్న విషయం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం చెప్తున్నాడు ఆయన. దానివల్ల ఆయన అభిప్రాయాలు ముఖ్యమంత్రిగా ఆయన 2 ప్రాంతాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నాడు. కానీ ఏదో ఒక ప్రాంతానికి సమైక్యం ఉండాలనే బాట ఒకటి తప్పితే 2 ప్రాంతాల సమస్యలను కూడా ప్రజలకు వివరించే పద్ధతిలో ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దాని బాధపడి ప్రయోజనం ఏముందండి? మనం రచ్చబండ సర్క్యులర్ నా దగ్గర ఉంది. రచ్చబండ పాలసీకి సంబంధించి మీరు ఏది మాట్లాడినా వినాలంటే మీరు మాట్లాడే రచ్చబండ ఉద్దేశం స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం. చక్రపాణి గారు ఇష్యూ చేసిన ప్రకటన ఉంది. చక్రపాణి గారు, మీరు ఈ విధంగా మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మీరు చెప్పింది చెప్పండి. అది కరెక్టేనా? రచ్చబండ కార్యక్రమం మాట్లాడడం కరెక్ట్ ఎలా అంటారు? మీరు ఎలా సమర్థిస్తారు చెప్పండి. చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, ఒక మాట చెప్తున్నానండి. నేను ఇప్పుడు చక్రపాణి గారి గురించి నేను పర్సనల్గా మాట్లాడను అనుకోవద్దు. నేను మొదటి నుంచి కూడా అన్ని టీవీల్లో చూస్తున్నాను. నేను కూడా ఆయన ప్రత్యేకవాదానికి అనుగుణంగానే మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడినా, ఏ విషయాలు మాట్లాడినా దాని గురించి మనం ప్రత్యేకవాది, మీరు సమైక్యవాది. మీ ఇద్దరు గురించి సమైక్యవాదిగా ఎంత గర్వపడుతున్నానని చెప్తున్నారు. నేను ప్రత్యేక తెలంగాణవాదిగా అంతే గర్వపడతాను. అంటున్నానండి. అందుకనే మీరు ప్రత్యేకవాదాన్ని వినిపించే విధంగా మీ భాష పద్ధతులు అన్నీ ఉన్నాయి. సంతోషమే కాదంటలేదు దానికి. కానీ ఒక్క మాట మాత్రం మనం చేస్తా ఉన్నాను. నేను కూడా ఆయన చెప్పి రచ్చబండ కార్యక్రమంలో పెన్షన్ల కార్యక్రమం ఉంది, రేషన్ కార్డుల విషయం మీకు తెలుసో తెలియదు నేను చెప్తున్నాను. 8 కోట్లు నేను రచ్చబండలో పాల్గొన్నటువంటి వాడిని. నేను కూడా పాల్గొన్నాను. 46 అంటే వినండి, ఎవరే ఆయన మాట్లాడేది? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడేటప్పుడు 46 లక్షల మంది జనాభా ఉండండి. 7,50,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ లిమిట్ ఏదైతే 40,000 రూపాయలు 40,000 లిమిట్ 60,000కి పెంచి పట్టణాల్లో 75,000 పెంచినప్పుడు ఆటోమేటిక్గా 8,46,00,000 ప్రజల్లోకి 7,50,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా రేషన్ కార్డు కావాలని కోరుకునే ఉన్నారు, కుప్పలు తప్పలుగా వస్తున్నాయి. పెన్షన్లు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కుప్పలు తప్పలుగా వస్తున్నాయి. దాన్ని ప్రభుత్వం విస్మరించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి వీల్లేదని. కానీ ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నా. హరీష్ రావు గారు రచ్చబండ ఆలస్యం అయితే రచ్చబండ ఎందుకు పెట్టలేదయ్యా, నీ తాసమ్మ నీ బాబు సొమ్మ ఎందుకు పెట్టమని అడిగినట్టు హరీష్ రావు గారు. ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం నడుస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు చేసే కార్యక్రమానికి వస్తే మేము చేయగలిగింది ఏమి లేదు, మాట్లాడగలిగింది ఏమి లేదు. కానీ అభిప్రాయం చెప్పడంలో ఎవరు చెప్పినా ఏం చెప్పినా తప్పు లేదు. తప్పుందని అనుకోవటం పొరపాటు నా అభిప్రాయం. ఒక్క నిమిషం సత్య, ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు నేను మాట్లాడచ్చా? రచ్చబండ కోసం ఇచ్చినటువంటి ఇన్విటేషన్లలో, ఇచ్చినటువంటి ప్రకటనలలో, దానికి ఉన్నటువంటి మ్యాండేట్లో చాలా స్పష్టంగా ఏ అంశాలు మాత్రమే ప్రస్తావించాలో ఉంది. దానిలో కలెక్టర్స్కి ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ ఐఎమ్ సారీ, నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడితేనేమో దుర్మార్గులు అవుతారు. మీరు అందరికీ అదే విజ్ఞత ఉండాలా? రచ్చబండలో ఏమేమి ప్రస్తావించాలో ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్ కాపీ నా దగ్గర ఉంది. ప్రకటనలు ఇష్యూ చేసింది. దాని ప్రకారమే ఎజెండా ఉండాలి. అంతేగాని మన హీరోయిజం కోసం రచ్చబండను ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు ఉద్దేశించినటువంటి కార్యక్రమము, ప్రజా అవసరాలను తీర్చాల్సినటువంటి కార్యక్రమము. మీరు రేషన్ కార్డులే ఒక్కటేనే రేషన్ కార్డులే కాదు, ఇందిరా మిల్లలు ఏమైనా తెలుసు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, లైవ్ ఎగ్జాంపుల్స్. ఒక శాసనసభ్యుడిగా ఆయనకున్నటువంటి అధికారాలతోటి వెంకటరెడ్డి గారు వాటిని తెప్పించుకోమనండి. ఇవాళటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో కూడా ఎస్సీల కోసము
ఎస్సీ కార్పొరేషన్కి విడుదల చేయాల్సినటువంటి డబ్బులు విడుదల చేయలేదు. లోన్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఖమ్మం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి ఒకసారి మేము 3 నెలల నుంచి తిరుగుతా ఉన్నాము, బడ్జెట్ ఇంకా రాలేదని చెప్తున్నారు. రెండో విడత తీయాల్సినటువంటి బీసీ స్కాలర్షిప్స్ ఇవాల్టి వరకు కూడా విడుదల చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడిదక్కడ పెట్టినారు. ప్రభుత్వం అనేది ప్రజల సౌకర్యాలను కల్పించడానికి, ప్రజలకు ఉన్నటువంటి మిగతా పథకాలను అమలు చేయడానికి వాటి కొరకు పెట్టాలి. వాటిని తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి పనిచేయాలి. అంతేగాని నేను సమైక్యవాదిని 24 గంటలు వల్లివేయడం అయితే అవ్వండి, మాకు అభ్యంతరం లేదు. మీరు పోరాడండి, మాకు అభ్యంతరం లేదు. మీరు అధిష్టానాన్ని ఒప్పించుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పాలన కుంటుపడేటువంటి విధంగా, పక్కదారి పెట్టేటువంటి విధంగా ఉండడానికి వీలు లేదు. అది రాజ్యాంగ సమ్మతం కాదు. అటువంటి ప్రభుత్వం ఉండడానికి అవకాశం, ఆస్కారమే లేదు. సత్య గారు మీరే చెప్తున్నారు ముఖ్యంగా. అదేనండి, ఇప్పుడు మనము ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక చోటకు వచ్చాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో విభజన మీద సమైక్యవాదనంటూ కొన్ని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి అది రచ్చబండ కార్యక్రమంలో చేస్తే దాన్ని విచిత్రంగా తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మేధావులు ఉన్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతలు చూస్తేనేమో తెలంగాణ విభజనకి అనుకూలంగా ఉన్నాయి, మాటలు చూస్తేనేమో ఏదో గాయం మీద వెన్నపూస రాసినట్టుగా అక్కడ ఉత్తర కుమార్ ప్రగల్భాన్ని ప్రజలు ఆల్మోస్ట్ డిసైడ్ అయి ఉన్నారు. మీరు నిజంగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అసలు గతంలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడలేనటువంటి మాటలతో చెప్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి చాలా క్లియర్గా, క్లారిటీగా తెలంగాణ విడిపోవడం కోసం ఆయన పనితీరు స్పష్టంగా కనబడుతుందని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. మీరు కిరణ్ కుమార్ గారిని విచిత్రంగా టార్గెట్ చేసి అసలు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకటి రెండు జనం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ మీద, రచ్చబండలో ఏమైనా మాట్లాడొచ్చా అది చెప్పండి దయచేసి. కాదండి, దయచేసి ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలనండి. కేవలం పాలన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని మరిపించడానికి కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాస్త్రాన్ని తీసుకొచ్చింది. ఇవాళ మొత్తం అంతా కూడా పాలన సంగతి మర్చిపోయి ఇందాక చక్రపాణి గారు లేవనెత్తినట్టుగా ఆ పెన్షన్ రాలేదు, ఈ లోన్ రాలేదు అంటున్నారు. అసలు దేని గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు? ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ 100% సక్సెస్ అయ్యింది. కేవలం వాళ్ళు పాలన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను మార్పించడానికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఈ తెలంగాణ సమైక్య అనే దాని పట్ల ప్రజలు మీ అభిప్రాయం. సరే, అది మీ పార్టీకి సంబంధించిన లైన్ కాబట్టి వస్తాను. 1 minute సార్ మీదకి వస్తాను. రావులపాటి గారు మీరే వస్తారు. సమైక్యవాణి వినిపించవచ్చు సార్. వెంకటరెడ్డి గారు పార్టీ తరఫున మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు సత్య అండి, వెంకటరెడ్డి గారిని సత్య అండి సార్. 1 minute మీదకి వస్తాను. రావులపాటి గారు సరే. ఇప్పుడు కామెంట్స్. ఇవాళ రచ్చబండ కార్యక్రమాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ రచ్చబండ కార్యక్రమం బాగా సజావుగా జరుగుతున్నది అని ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు అనుకుంటున్నారండి. అసలు దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తుండొచ్చు, ఆ సందర్భంగా మళ్ళీ పోయి ఇగో ఇక్కడ ఈ విధంగా సమైక్యవాదాన్ని వినిపిస్తూ ఉండొచ్చు. ఇందులో ఒక్కటేంటంటే పొలిటీషియన్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ అండి, రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్, వెదర్ ఈ చీఫ్ మినిస్టర్ ఆర్ సంబడి, హీ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ప్రజలతోటి సంబంధాలు ఉన్నట్టు ఒక్కొక్క ఇష్యూ, ముఖ్యంగా ఇవాళ వీటికి సంబంధించిన విషయంలో చెప్పడంలో తప్పేం లేదు. ఇవాళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పోయి నేను సమైక్యవాదిని అంటే పూర్తిగా ఇక్కడ తెలంగాణ అంతా తుడిచిపెట్టుకోపోయింది, అక్కడ సమైక్యవాదిని అని చెప్తున్నారు. ఇక్కడ ఒక పరిస్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు ఇద్దరికీ సమన్యాయం జరగాలనేటువంటి భావంతో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అది. దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు ప్రత్యేకంగా రచ్చబండలో ఏం జరుగుతుందని అడగాల్సినటువంటి అవసరం లేదండి. ఇవాళ రచ్చబండ గురించి ఎవరు అనుకుంటున్నారండి? నిజంగా మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పండి, చెప్పండి వెంకటరెడ్డి గారు ఏదో అంటున్నారు. నేను చెప్పిన కామెంట్స్ అంటున్నారు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన ప్రత్యేక సొంత యజమాని అని చెప్పొచ్చా? సీతారామరావు చెప్పచ్చు, నాకు ఆయన ఎందుకన్నారు? ఒక మాట నేను మనం చేస్తామని మీకు. రచ్చబండ కార్యక్రమంలో ఉన్నటువంటి 6 ఉన్నాయి విధులు, వాళ్ళు చెప్పేదంతా కూడా. దానికి తోడు రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరండి? మీకు గుర్తుందో లేదో, రచ్చబండ కార్యక్రమం మొదలెట్టి ఆ రోజు పాల్గొనడానికి పోయినట్టు కీర్తిశేషుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే మొదలెట్టారు రచ్చబండ కార్యక్రమాన్ని. రచ్చబండ కార్యక్రమం అంటే ఏమిటని అర్థం? అప్పటికే పెన్షన్లు ఇచ్చున్నారు, కార్డులు ఇచ్చున్నారు,
అర్హులైనటువంటి వాళ్ళందరికి రాలేదు, అనర్హులైనటువంటి వాళ్ళందరికీ వచ్చినాయి. దీన్ని రెక్టిఫై చేయాలా? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అవసరాలు తెలుసుకొని ఆ గ్రామాల్లో పరిస్థితులు తెలుసుకొని సరిదిద్దాలనేదే రచ్చబండ కార్యక్రమం. అది ఆ రచ్చబండ కార్యక్రమాల గురించి మనం చేస్తా ఉన్నా. మీరు ఎవరైనా పాల్గొనలేదు, కానీ నేను 4 రోజులు వరుసలు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని నేను ఉదయం వచ్చాను. నేను హైదరాబాద్కు రచ్చబండ కార్యక్రమంలో అన్ని విషయాలు కూడా చూడంగా అధికారులందరూ కూడా ఇదిగో నేను అంటున్నా. ఇంకోటి కూడా మీకు మనం చేస్తామని చెప్పాను ప్రజలందరూ కూడా. 2004 వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినారు, 2004 వరకు 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఎన్ని కార్డులు ఇచ్చినారు, 2000 సార్ వెంకటరెడ్డి గారు మీరు పాల్గొన్నటువంటి రచ్చబండ కానీ అయిపోయిందని చెప్తానండి. కాదు విషయం అక్కడి నుంచి ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాం. కాబట్టి ఏమిటంటే ఒక ప్రచారం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టంటే అయ్యా రాజశేఖర రెడ్డి గారు కార్యక్రమాలు పెట్టినారు, అవన్నీ తొమ్మిదిలు పోయినాయి, ఆపేసినారు అని ప్రజల్లో ఒక రకమైన భావన క్రియేట్ చేయడానికి చెబుతున్నారు తప్పితే అందుకనే దాన్ని నిర్ధారణ చేయడానికే నేను కరపత్రాల ద్వారా పంచాను. ఇగో ఈ కాలంలో ఇంత ఇచ్చాం, ఈ కాలంలో ఇన్ని ఇచ్చాం, ఈ కాలంలో ఇన్ని ఇచ్చాం. అందువల్ల మీరు పాల్గొన్న రచ్చబండ కాంట్రవర్సీ కాలేదు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇతర మంత్రులు పాల్గొన్న కాంట్రవర్సీ కాలేదు. పాయింట్ డివైడ్ చేస్తున్నారు. లేదు మీరు పాల్గొన్న అయిపోయింది. చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ సార్. ఇది అందువల్ల రచ్చబండ కార్యక్రమం ఏమీ జరగటం లేదు. రచ్చబండ కన్నీడు తురుపు, దీన్ని ఏదో మభ్యపెట్టడానికి పెడుతున్నారు అనే మాట దాంట్లో మీరు పాల్గొన్నారు లేదు నాకు తెలియదు, కానీ మీ అభిప్రాయం ఏంటో కానీ మీ విషయశేఖరణ ఏమిటో తెలియదు, కానీ అది అవాస్తవం, మంచిది కాదనే అభిప్రాయం నీకు. ఒక్క నిమిషం. మీరు పాల్గొన్న రచ్చబండ కాంట్రవర్సీ కాలేదు, చాలా మంది మంత్రులు పాల్గొన్నటువంటి రచ్చబండలు కాంట్రవర్సీ కావట్లేదు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇష్యూను వదిలేసి తన వ్యక్తిగత ఎజెండాను అక్కడ ప్రజల్లో మా ప్రచారం చేసుకుంటున్నారు, దాని మీద కాంట్రవర్సీ. మీరు దానికి చెప్పట్లేదు. వ్యక్తిగత ప్రచారం కాదండి ఇది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జరగబోయే చరిత్ర ఏమిటి, కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, రుణ ప్రాంతాలు వచ్చే నష్టాలు చెప్పడం తప్పేంటండి సార్? కరెక్ట్, తప్పు కాదా? నాకేం అర్థం కాలేదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో. కాదండి ఆయన ఆ స్థాయిలో అయ్యా ఈ నష్టం నేను ఒకటే చెప్తున్నాను, రచ్చబండను ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. నంబర్ 1, రచ్చబండ స్థానిక సమస్యల పరిష్కారానికి ఒక వేదిక. రచ్చబండ ఒక ఉమ్మడి వేదికగా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని పరిష్కరించుకోవాలి. అది ఇంద్రమ్మ గృహం కావచ్చు, రేషన్ కార్డు ఎవడిచ్చాడండి? రేషన్ కార్డులో 7 కోట్ల రేషన్ కార్డులు నేను ఇచ్చానా, ఆయన ఇచ్చాడా? ఎందుకు ఇచ్చారు 7 కోట్ల 8 కోట్ల రేషన్ కార్డులు? ఎందుకు ఇచ్చారు 7 కోట్ల 8 కోట్ల రేషన్ కార్డులు? జనాభాను మించిన రేషన్ కార్డులు ఎట్లా ఇచ్చారు? ఈ వివరాల్లో కూడా నేను పోవట్లే. నేను అడుగుతున్నది రచ్చబండ, నేను చెప్తున్నది రచ్చబండ చాలా గొప్పది, రచ్చబండ చాలా మంచిది. రచ్చబండ స్థానిక సమస్యల పరిష్కారం కోసం, ప్రజల కష్ట నష్టాలను పరిష్కరించడం కోసం. దీంట్లో నీ అసందర్భ ప్రేలాపన వద్దు. మీరు సమైక్యత గురించి చెప్పాలనుకుంటే పొద్దున ఛానళ్లను, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పొచ్చు. నాకు తెలిసి ఏ రాజ్యాంగం కూడా ప్రత్యేక అధికారాలను ప్రజల తొమ్ముతో ప్రచారం చేసుకోమని ఏ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు. పౌరుడికి ఉండే, అందరికీ ఉండే హక్కులే రాజకీయ నాయకులకు ఉంటాయి. రాజకీయ నాయకులకు స్పెషల్ హక్కులు ఉంటాయని అంటే నేను ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. అటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడచ్చు, రిస్ట్రిక్షన్ చేయడానికి వీల్లేదని అంటే ఎజెండాలతోటి పని లేదు, పథకాలతోటి పని లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే పాయింట్ని సొంత ప్రయోజనాలు, సొంత డబ్బా కోసం వాడుకుంటున్నాడు రచ్చబండని అని లాస్ట్ రచ్చబండలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్పినారు. సొంత డబ్బా కొట్టుకోవడం కోసం వాడుకుంటున్నారని. ఇదే రాజశేఖర రెడ్డి గారు పచ్చ చొక్కాల కోసమే మీరు జన్మభూమి ప్రోగ్రాం పెట్టినారని చెప్పినారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ కార్యక్రమం వేరు, పార్టీ కార్యక్రమం వేరు. మీరు నిజంగానే మాట్లాడాలనుకుంటే నేనైతే ఒక పౌరుడిగా చెప్పదలుచుకున్నాను. ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడడానికి వీల్లేదు. మీరు సిఎల్పి ఆఫీస్లో మాట్లాడుకోండి, లేదనుకుంటారు మీరు గాంధీ భవన్లో మాట్లాడుకోండి. ప్రభుత్వం ఎట్లా ఇదిగా గట్టిగా చెప్తాము, ఏదైనా మాట్లాడచ్చు. నేను ఒకవైపు పార్టీ పెడతాననుకునేటువంటి వ్యక్తో, చీలిపోతా అనే వ్యక్తో, లేకపోతే అడ్డుకుంటా అనే వ్యక్తో, తిరగబడతా అనే వ్యక్తో బయట ఉంటే ఒక రకంగా ఉంటుంది, లోపల ఉంటే ఒక రకంగా ఉంటుందా? నేను అడుగుతున్నది ఒకటే, రచ్చబండలాగా వెంకటరెడ్డి లాంటి ఎమ్మెల్యేలతోటి
అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లతోటి, ఆర్డీఓలతోటి, అధికారులతోటి, ఎంఆర్ఓలతోటి, ఎండీఓలతోటి నడిపించండి. ప్రజల సమస్యలు పరిష్కరించండి, ఎవ్వరు కాదన్నారు. ఆ వేదికని పొల్యూట్ చేయొద్దని మాత్రం చెప్తాను. సార్ చెప్పండి, చెప్తున్నా. వెంకటరెడ్డి గారు, సార్ మీరు సమస్యలు చెప్పండి. రెండు ప్రాంతాలకు జరిగే నష్టాన్ని చెప్తున్నారు అందులో తప్పేం లేదు అంటున్నారు. కానీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేవలం 13 జిల్లాలను టార్గెట్ గానే తిరుగుతున్నారు. మరి రాష్ట్రం అంతా తిరిగి సమైక్యవాదం కూడా గవర్నమెంట్ కార్యక్రమంలో ఆయన చెప్పిన తప్పు లేదన్నప్పుడు మరి వరంగల్ కో కరీంనగర్ కో వచ్చి కూడా సీఎం చెప్పొచ్చు కదా, చెప్పగలరా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి? మాట నేను చెప్పేది రండి, ఆ జగ్గారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఏది ఈ మధ్య ఏదో వచ్చింది. అవును, సంగారెడ్డి పెట్టి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ జగ్గారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో అవునండి చెప్తా ఉన్నాను, ఆ కాన్స్టిట్యున్సీకి వస్తాము రచ్చబండ కార్యక్రమం జరుపుతూ ఉంటే ఈ ప్రాంత ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా వచ్చి పోస్ట్పోన్ చేసుకొని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా నెంబర్ 1. రెండవది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రత్యేక తెలంగాణ వాదులు కావచ్చు, జరగడానికి వీల్లేదు, మేము అల్లరి సృష్టిస్తాం, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తామని చెప్పినప్పుడు ఒక సెన్సిబుల్ ముఖ్యమంత్రిగా ఆయన ఇలాంటి పోస్ట్పోన్ చేసుకోవడం మంచిదా కాదని ఒకటి ఆలోచించండి. రావటం, తగాద పెట్టుకోవటం, లేకపోతే ఘర్షణ పట్టడం, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా ఇది సమంజసమేనా అని నేను అడుగుతా ఉన్నాను. అందువల్ల ఆయన రాలేకపోయినందు మాత్రానే ఆయన అది ఈ తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకము, లేకపోతే తెలంగాణ అంటే ఇష్టం లేదు ఆ అబ్బకు అనేటువంటి మాట మాట్లాడితే మీ ఎవరు చెప్పగలిగింది ఏమి లేదండి. దీని విషయంలో ఎవరికొన్న అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రాజకీయంతో 4-5-6 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు. ఈ ఎలక్షన్ సందర్భంగా అన్ని పార్టీలు కూడా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పార్టీ ప్రతిష్టను పెంచుకోవడానికి కోసం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం, టీవీలో మాట్లాడుతూ ఉన్నాం. అన్నీ మేము కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం మాట్లాడుతూ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రజలు ప్రొజెక్ట్ చేసి ఏ విధంగా ఓట్లు సంపాదించాలా అనే ఆలోచనతో చేస్తున్న ప్రసంగాలు, పద్ధతులు తప్పితే వాస్తవాల విషయం మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు మాట్లాడరు ఎవరు కూడా, ఇప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఎలక్షన్ ప్రతి అక్కడ కూర్చున్నట్టు ఒక ఆయన ప్రత్యేక తెలంగాణవాది ప్రొఫెసర్గా పేరుతో ఉన్నట్టు ఆయన, ఒక ఆయనేమో తెలుగుదేశము ఎమ్మెల్యే పేరుతో ప్రొఫెసర్ పేరుతో కష్టమవుతుంది వెంకటరెడ్డి గారు. ఎమ్మెల్యే పేరుతో అడ్డగోలుగా మాట్లాడచ్చు. వచ్చినప్పుడు నేను అడ్డగోలుగా ఏం మాట్లాడేది ప్రొఫెసర్ ఉద్యోగంలో ఉన్నా నేను ప్రొఫెసర్ గా. అదేనండి, ఐ గాట్ ఎవ్రీ రైట్. అదేనండి, నేను కాదని మిమ్మల్ని నేనేమి కించిపరిచి మాట్లాడలేదు. మీరు పొరపాటు పడుతున్నారు, అర్థం చేసుకుంటారు. చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్ గానే ఆయన గౌరవమే చూస్తాను, మిమ్మల్ని గురించి చెడ్డగా ఏం మాట్లాడలేదు. మీరు డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఫర్ దాట్. అందువల్ల పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి భాషను వాళ్ళు చెప్తూ ఉంటారండి. కాబట్టి దీని గురించి మనం రాజశేఖర రెడ్డి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఎందుకు తిరగలేదు, అది లేదు ఇది అనుకొని చర్చించుకోవడం కూడా మనం అనవసరం నా అభిప్రాయం. జగ్గారెడ్డి కాన్స్టిట్యున్సీ కాదు అండి, ముఖ్యమంత్రికి ఇందాక మీరు చెప్పినారా ఏ రైట్ అయినా ఉంటుంది. జానారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఇవ్వమనండి. ఎవరో ఏదో ఒక ముఖ్యమంత్రి రాజ్యాన్ని వ్యక్తి, ఒక రక్షకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల విశ్వాసం లేకుండా సీట్లో ఉండొచ్చా? కాదు, మంత్రులు ప్రజలకు భయపడి ఉండొచ్చా సీట్లో? చెప్పేదండి, వాళ్ళు వద్దంటున్నారు. వెంకటరెడ్డి గారు, మీరు మీకు అన్ని తెలుసు, శాసనసభ హక్కులు కూడా. మంత్రుల విశ్వాసం చూరగొనలేనటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండొచ్చా? ముఖ్యమంత్రి విశ్వాసాన్ని చూరగొనని మంత్రులు అధికారంలో ఉండొచ్చా? మీరే చెప్పండి, నేనేమి విమర్శించట్లేదు. చక్రపాణి గారు ఒక మాట చెప్తానండి, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు తెలంగాణ వాదం కావాలి, తెలంగాణ కావాలని ఆ మంత్రులు చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారేమో మొత్తం కలిసి ఉండాలని వాదన ఆయన చెప్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బాగా మూమెంట్ నడుస్తుంది, విడిపోవాలనేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈయన వచ్చి అక్కడ వాదన చెప్తా. అందుకని మంత్రి గారు ఏం చెప్తారంటే, మంత్రులు ఏమంటారంటే తెలంగాణ మంత్రులు, అయ్యో బాబు మాకు వద్దులేవే, నువ్వు రావాలి. ఫైనల్ చెప్పండి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 13 జిల్లాలు ఎందుకు తిరుగుతున్నారంటే ఇక్కడ వద్దంటున్నారు కాబట్టి అక్కడ తిరుగుతున్నారని అభిప్రాయం. సో అక్కడ ఆయన వినిపిస్తున్నటువంటి సమైక్యవాణిలో సమైక్యవాదం ఉన్నట్ట? ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాం, ప్రతి దాంట్లో రాజకీయం ఇమిడి ఉందండి. దాన్ని మనం పక్కన పెట్టి ఏదేదో బ్రహ్మాండమైన విషయంగా మాట్లాడటానికి ఒక్కొక్క దాన్ని స్పెసిఫై చేస్తూ మాట్లాడటం కుదరదండి.
ఇవాళ డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి పోయి ఏం చెప్తున్నాడంటే సమైక్యవాదం వినిపిస్తున్నా ఆయన కూడా నాకు కూడా రాజకీయంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇవాళ అక్కడ డిఫై చేసి కూడా మాట్లాడుతున్నాడు. కొంతమందికి అనుమానం ఏమిటంటే ఇదంతా హైకమాండే చేయిస్తున్నది అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఇవాళ కావాలని అక్కడ ఉన్నటువంటి మొదటినో జగన్కు చెయ్యి ఇచ్చింది కానీ అంటే చెయ్యి ఇవ్వడం అంటే చెయ్యి చాచింది మా దగ్గర ఉండాలని, చెయ్యి ఇస్తుందో లేదని అంటలేదు. దాంట్లో తర్వాత ఎక్కడైతే అది కొంచెం వెనక్కి పోయే స్థాయి వచ్చిందో ఆయన అందరి దగ్గరికి పోయి అటు మమతా బెనర్జీ దగ్గరికి ఇక్కడ మళ్ళీ రాజ్నాథ్ సింగ్ వాళ్ళందరి దగ్గరికి పోయి మళ్ళీ ఇంకో విధంగా పోస్ట్ పోల్ అలయన్స్ ఏమైనా చేసుకుంటాడు అనేటువంటి అభిప్రాయం వచ్చినట్టు దృక్పథంలో మొదటనే ఇదంతా ఆలోచించి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నువ్వు ఈ వాదాన్ని తీసుకోరా బయటికి బడ్జెట్లోకి అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏమిటంటే మనం ఇవాళ ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో ఈ నీడ్ నాట్ కాల్ ఇట్ అస్తవ్యస్త పరిస్థితి, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో ఒక్కొక్కళ్ళు ఏ విధంగా ఎప్పుడు ఏ ధోరణిలో మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితి. అందుకనే మనం దేంట్లో పోయి రచ్చమండ బాగా జరుగుతున్నా లేకపోతే ఇది ఇవాళ ఏమీ జరగటం లేదండి. ఇవాళ జరుగుతున్నది ఏమిటంటే ఈ వాదాన్ని గురించి ఏ విధంగా ఇది విడిపోదా అనేటువంటి సమస్య ప్రజల ముందుంది. అది మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యం అంటుంది, సమైక్యం ఛాంపియన్ మేమే అంటుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే వాదం వినిపిస్తున్నా, మీకు ఏమైనా గండి కొడతారని ఒక ఆందోళన మీకుందా? ఎందుకంటే ఆయన విషయంలో మీకు ఫస్ట్ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం లేదండి, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్పాను అతను కేవలం ఉత్తర కుమార్ ప్రగల్భాలు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ప్రాంతాల్లో జన్మభూమి ఈ రచ్చబండ కార్యక్రమం జరుగుతుంటే కేవలం ఆయన పాల్గొన్న చోట ఎక్కడో చివరగా జై అని చెప్పి ముగింపు చెప్పే విధంగా సీఎం గారు ఎక్కడో సమైక్య అనే ఒక పదాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకుంటున్నాము. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో బాబా నీకు ముఖ్యమంత్రి కావాలా, నీకు ముఖ్యమంత్రి అమ్మమ్మ నాకు ఆ ముఖ్యమంత్రి వద్దు, నాకు ఎమ్మెల్యే పదవి చాలు అనే స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చెప్పే మాటలను పట్టుకుని వేలాడపట్టడం అనేది నాకు తెలిసినంత వరకు అంతకంటే ఇంకోటి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అది. అంటే సీఎం కిరణ్ కుమార్ ఎక్కడో ఒక దగ్గర అంటున్నాడు నేనే ఛాంపియన్ అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే ఒకటి ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం కోసం రాలేదు ఇక్కడికి. ఈ అభిప్రాయాలను గమనిస్తే ఈ ముగ్గురులో సమైక్యత ఉందనేది అర్థమవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డిలో, చంద్రబాబు నాయుడులో, జగన్మోహన్ రెడ్డిలో. వీళ్ళు ముగ్గురు పరస్పరం విమర్శించుకోరు. దాన్ని విమర్శించి ప్రయోజనం ఏముంది, రచ్చబండి పోనీ అనే పరిస్థితే ఉంటుంది. దాని గురించి ఎందుకు మాట్లాడాలి మనం? సమైక్యత గురించో రాష్ట్రం గురించో మనము ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రజాధనం ప్రభుత్వధనం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దానివల్ల వస్తున్నటువంటి ఫలితం ఏమిటనేది బేరీజ్ వేయడమే పొలిటీషియన్కి అకాడమిషియన్కి ఉన్న తేడా. చాలామంది చురుకుగా మాట్లాడుతున్నారు కానీ ఒక ప్రొఫెసర్ పొలిటీషియన్ కావాలంటే 3 నెలల టైం చాలు. కానీ ఈ వయసులో మీరు ప్రొఫెసర్లు కావాలంటే 3 జన్మలు ఎత్తినా కూడా సాధ్యం కాదు. ఆ విషయం గమనించండి దయచేసి. చులకన కాదు. ఇవాళ ఈ అకౌంటబిలిటీ అనేది ఎవడు చూడాలి? ఈ ప్రజాధనం ఈ రకంగా దుర్వినియోగం చేసి నా నోటికి వచ్చింది నేను మాట్లాడొస్తా అంటే అడ్డుకోవడానికి, విశ్లేషించడానికి అది తప్పు బాబు, మీరు ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించుకోండి అని చెప్పడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంటుందనే విషయం గమనించండి. థ్యాంక్ యూ చక్రపాణి గారు, సత్య గారు, రావులపాటి గారు, గాది వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది వాళ్ళ మార్నింగ్ ఎడిషన్. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.